మొన్ననేమో లగచర్ల రైతులు తిరగబడ్డటువంటి పరిస్థితి. నిన్ననేమో పాపం మాజీ సర్పంచ్ ఒక ఆయన రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరు చెప్పి అక్కడ సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ దినందన్? ఇది వాళ్ళ చాలా ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతూ ఉన్నది. నియంత అంటే మామూలు నియంత కాదు. ఈ వాళ్ళకు ఎదురుగా ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళు ఏది చెప్తే అది నడవాలి. ముఖ్యమంత్రి గారు వారి సోదరులు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉన్నది. దానికి ఉదాహరణే ఇవాళ కొండారెడ్డి పల్లెలో ఆయన సొంత గ్రామంలో ఒక 85 సంవత్సరాల సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు ఈ సోదరుల బాధ, ముఖ్యమంత్రి సోదరుల బాధ తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోయే పరిస్థితికి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఆ పరిస్థితి ఇవాళ సూసైడ్ నోట్ రాసి చనిపోయినా కానీ ఇవాళ దాని మీద చర్యలు లేవు. డీజీపీ గారు కానీ పోలీసులు కానీ దాని మీద కేసులు కట్టినారా, ఏం చేసినారు ఇవాళ ఎవరికి తెలియదు. అదే సోషల్ మీడియాలో ఒక సామాన్య ప్రజానికం, అయ్యా మాకు 2500 మహిళలకు ఇస్తా అన్నావు, రుణమాఫీ ఇస్తా అన్నావు, రాలేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వెంటాడి కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ కేసులు లేవు. అంటే ఎటుపోతున్నది రాజ్యాంగం, ఎటుపోతున్నది చట్టం, ఎటుపోతున్నది ప్రజాస్వామ్యం, ఎటుపోతున్నది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు. నేను మేధావి లోకాన్ని వాళ్ళు అడుగుతా ఉన్నా, మేధావులారా, బుద్ధిజీవులారా, దయచేసి దీని మీద రెస్పాండ్ కండి. మీరు మూగబోతే, మీ గొంతులు మూగబోతే ఇంకా నియంతలా మారిపోతాడు రేవంత్ రెడ్డి గారు. రేపు అనర్థాలు జరిగిపోతాయి ఈ రాష్ట్రంలో. గతంలో చిన్న ఇష్యూ జరిగితేనే పెద్ద, గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రశ్నించే గొంతుకలైనటువంటి ఆ రోజు అనుకున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం గారు ఇవాళ ఎటుపోయినారు, అనుకుని మురళి గారు ఇవాళ ఎటుపోయినారు, తొలివేలుగు రగ్గారు ఎటుపోయినారు. ఇట్లా చాలామంది ఆ రోజు ప్రశ్నించే గొంతుకలు అన్నోళ్ళు ఇవాళ ఎందుకు ఆ గొంతుకలు మూగపోయినాయి? ఇవాళ సమాధానం చెప్పాలి ప్రజలకి. ఇంతకంటే ఎక్కువ నియంత పాలన ఉంటుందా? అడిగితే జైల్లో, ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు. మా నరేందర్ రెడ్డి గారు ఏం పాపం చేసినారు? పాపం ఆయన లంబాడోళ్ళది, పాపం లంబాడ గిరిజనులది భూములు తీసుకుంటున్నారు, తీసుకోకండి, ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టకండి అని చెప్పి ఆయన ఆ గిరిజనుల తరఫున పోరాడితే ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు కేబీఆర్ పార్కులో గుంజుకపోయి మరీ అరెస్ట్ చేసినారు. ఇలా ఇప్పుడు ఎందుకు మరి ఈ మేధావి లోకం ఎందుకు ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుతా ఉన్నా, ఇటువంటి నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రశ్నించండి, రండి, బయటకు రండి. పోయిన ప్రభుత్వంలో చిన్న సంఘటనలకే విరుచుకొని మీద పడ్డారు కదా, మరి ఇవాళ ఒక వ్యక్తి చనిపోయే స్టేజ్కి వచ్చింది, సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయే స్టేజ్కి వచ్చినా కానీ ఎందుకు మీరు మీ గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. తెలంగాణ బుద్ధిజీవులకు, మేధావులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి రండి, ఇటువంటి చర్యల్ని ఖండించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి నేను కోరుతాను. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏందో మరి ఆ ముఖ్యమంత్రి గారు తెలుసో లేదో నాకు తెలియదు. ఆ జీవోలో మాత్రం క్లియర్గా ఫార్మా అని చెప్పి ఇచ్చినారు. మరి వాళ్ళ కేటీఆర్ గారి పోరాటం, మరి వాళ్ళ అక్కడ గిరిజనుల యొక్క పోరాటం వల్ల మన కొద్దిగా వెనుకకేమైనా తగ్గిండేమో అని అనిపిస్తున్నది. వెనుకకు తగ్గితే అది విరమించుకోవాలి మొత్తంకే. దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అని ఏదో మసిబుసి మారేడుకాయ వేసి వేరే పేరు చెప్పి మళ్ళీ భూములు లాక్కుంటామంటే కుదరదు. భూములు మీరు ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో అక్కడ కారిడార్లు పెట్టండి. లేదు నిజంగానే పరిశ్రమలు పెడుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ప్రజలకు చెప్పండి, మేము ఇంత పరిశ్రమలు పెడుతున్నాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంతమందికి లాభం అవుతుంది, ఇగో ఈ భూమికి వాళ్ళ మార్కెట్ రేట్ ఇంత ఉంది, మార్కెట్ రేట్కి సమానంగా మీరు మరి వాళ్ళకి పరిహారం ఇవ్వండి, వాళ్ళు ఉపాధి కోల్పోతే వాళ్ళకి పరిహారం ఇవ్వండి. కొత్త భూసేకరణ చట్టాలు వచ్చినాయి, కొత్త భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఒప్పించి తీసుకోండి. అంతేగాని వాళ్ళని భయపెట్టి కొట్టి తీసుకుంటామంటే కుదరదు. మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాం.